Pentecost on 12th evening at YMCA. కాబట్టి అందరూ పండక్కి సిద్ధపడి 12వ తారీఖు అంటే ఇది బుధవారం వెన్స్డే ఈవినింగ్ 6:30 మధ్యలో అందరూ అక్కడికి చేరుకోవాలని కోరుతున్నాను. మనము ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము ద్వారా వాక్య భాగముగా ధ్యానిస్తున్నాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం. ఇక్కడ మనము in chapter 8 verse 3 లో ఉన్న విషయాల్ని మనం ధ్యానం చేస్తున్నాం. వీఆర్ ఇన్ verse 3. ఏమిటది? 3 to 5. డ్యూటరానమీ చాప్టర్ 8 3 to 5 ఎవరైనా చదవండి. డ్యూటరానమీ చాప్టర్ 8 3 to 5. ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగు చేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించను. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతకెళ్ళలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించను అట్లే నీ దేవుడని యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని. ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. గాడ్ ఈజ్ రిమెంబరింగ్ వాట్ హ్యాడ్ హ్యాపెన్. ఏమంటున్నాడు ఇక్కడ? వచనం 3వ వచనంలో ఏమనుంది అక్కడ? ఈ హంబుల్ ది, నిన్ను తగ్గించాడు. అండ్ సఫర్డ్ ది టు హంగర్, నీకు ఆకలి కలగజేశాడు. చూడండి, దేవుడు మనకి కష్టాన్ని ఇస్తాడు, ఆ కష్టాన్ని నుంచి విడుదల కలగజేస్తాడు. ఇక్కడ అంటే ఆకలి కలగజేశాడు. ఆ ఆకలి తీరటానికి ఈ ప్రొవైడెడ్ మన్నా విచ్ దౌ న్యూయెస్ట్ నాట్. నీకు అంటే మనకి కొన్నిసార్లు కష్టాలు వచ్చినప్పుడు మనకి ఆ కష్టము ఎలా తొలగిపోతుందో మనకు తెలియదు. హౌ టు ఓవర్కమ్ దట్ ప్రాబ్లమ్ exactly we don't know, but God will show you some unexpected way. ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, he made you to suffer with hunger. ఆయన ఆకలి కలగజేశాడు. and fed you with manna, నీకు మన్నాను ఆహారంగా ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ he will put you in some problems. At the same time he will relieve from those problems. కాబట్టి మనకు కష్టం వస్తుంది, ఆ కష్టం నుంచి విడుదల కలుగుతుంది. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో దేవుని యందు నమ్మకం ఉంచాలి. తగ్గింపు స్వభావము, హంబుల్నెస్. అంటే ఇక్కడ మన యొక్క ప్రతి అవసరతను మనమే తీర్చుకోగలము అని మనం గొప్పగా ఫీల్ అవ్వకూడదు. యు షుడ్ నాట్ ఎగ్జాల్ట్ యువర్ సెల్ఫ్, షుడ్ హంబుల్. కాబట్టి మన సమస్యలు దేవుడికి అప్పచెప్పాలి. వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ యూ హ్యావ్, యూ షుడ్ డిపెండ్ అపాన్ గాడ్. నైదర్ డిడ్ దై ఫాదర్స్ నో that he might make thee know that man doth not live by bread. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిచ్చేది ఏమిటి? మ్యాన్ విల్ నాట్ లివ్ ఓన్లీ విత్ బ్రెడ్, నాట్ ఓన్లీ విత్ బ్రెడ్, కానీ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. మ్యాన్ విల్ లివ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. By every word of God that proceedeth out of the mouth of the Lord. దేవుని నోటి నుండి వెలువడే, అంటే ఇక్కడ మన యొక్క జీవనము, మనకి దేహమునకు పోషణ కలగజేసేది శరీర సంబంధమైన ఆహారం అని మనం అనుకుంటాం.
దిస్ ఫిజికల్ వరల్డ్లీ ఫుడ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి అది ఎంత గొప్పదో. కేవలము నువ్వు ఆహారం ద్వారా బ్రతకవు, దేవుని యొక్క మాట ద్వారా బ్రతుకుతావు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీయుల దేవుడు మన్నా ద్వారా, త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద వర్డ్ విచ్ వాజ్ డెలివర్డ్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ లార్డ్, మన్నా వాజ్ ప్రొవైడెడ్. దేవుని యొక్క నోటి నుండి వచ్చిన మాట వలన మన్నా కురిసింది. ఇది చాలా అద్భుతమైన ప్రక్రియ. దేవుని యొక్క మాట ద్వారా ఆకాశం నుండి ఆహారము కురిసింది. When the word of God was delivered, it became food for us. కాబట్టి దేవుని మాట వలన మనం జీవిస్తాము అనే విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ మ్యాన్ కెన్ లివ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే దేవుని మాట మనకు ఆహారాన్ని తయారు చేస్తుంది. దేవుని వాక్యము ద్వారా మనకు ఆహారము తయారవుతుంది. కాబట్టి మనము ఈ లోక సంబంధమైన ఆహార పదార్థాల గురించి కాకుండా దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాక్యాన్ని మనం విన్నప్పుడు అది ఆహారముగా రూపాంతరం చెందుతుంది. ఇట్ విల్ టర్న్ ఇంటూ ఫుడ్. కాబట్టి మెస్సయ్య కూడా ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు 5 రొట్లు 2 చేపలు, వాటిని ఆయన 5,000 మందికి పంచినట్లుగా చూస్తున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము, మాథ్యూస్ చాప్టర్ 3 and 4 verses 3 and 4, 3-4 వచనాలు. ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలకున్నట్లు ఆజ్ఞాపించమనేను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. ఇక్కడ అపవాది ఏం చేస్తాడు? ప్రతిసారి కూడా మానవుణ్ణి శోధిస్తాడు. హీ విల్ టెంప్ట్ us. అపవాది ఏం చేశాడు? అపవాది ఏం చేశాడండి? ఇక్కడ 5 వచనంలో మనం చదువుకున్నది ఎంత? 3-4 వచనాలు చదువుకున్నాం కదా. 3-4 వచనాలు. 5వ వచనంలో అక్కడ ఏం చేస్తాడు? పరిశుద్ధ పట్టణానికి తీసుకువెళ్ళి ఆ శిఖరం మీద ఆయన నుంచి చూపిస్తాడు. ఎత్తైన పరిశుద్ధ పట్టణం అంటే యెరూషలేము పట్టణం. అక్కడ కొండ మీద తీసుకెళ్ళి ఆయనకు చూపిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనము చూడాల్సిన అంశం ఏంటి? 3-4 వచనాల్లో ద టెంప్టర్ కేమ్ టు హిమ్. ఈ శోధకుడు మన జీవితాలను ఏం చేస్తాడండి? ఇఫ్ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని కుమారుడు అయితే కమాండ్ దట్ ది స్టోన్స్ మే బికమ్ బ్రెడ్. కాబట్టి అక్కడ శోధిస్తున్నాడు. ఈ రొట్టెల్ని, ఈ రాళ్ళని రొట్టెలుగా మార్చి, నువ్వు దేవుని కుమారుడు కదా, నీ దగ్గర శక్తి ఉంది కదా, నీకు ఆకలేస్తుంది కదా. కొన్నిసార్లు మన ఎదురుగుండా ఉండే కొన్నిటిని మనము ఆశిస్తాం. అది మనది కాదు. ఉదాహరణకు ఒక ఆఫీసులో పనిచేస్తూ ఉంటారు. ఆఫీసులో పనిచేసినందుకు వాళ్ళకి జీతం వస్తూ ఉంటుంది, కానీ లంచం తీసుకుంటారు. అలా మనము కొన్నిటిని మనం కాని వాటిని ఆశిస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ లోకములో దేవుడి చిత్తానుసారముగా మనకు ఆహారం దొరుకుతుంది. ఆ రోజున పరలోకం నుంచి వాళ్ళకి మన్నా కురిపించాడు. మెస్సయ్య దేవుని కుమారుడు అయినప్పటికీ కూడా ఈ లోకంలో ఆయన మనుష్య కుమారుడిగా ఉన్నాడు. ఆ సమయంలో ఆయన మనుష్య కుమారుడిగా ఉన్నాడు, యాజ్ ఏ సన్ ఆఫ్ మ్యాన్. కాబట్టి ఆయన శోధించేస్తున్నాడు. అంటే
నీ యొక్క శక్తిని నువ్వు వినియోగించుకుని, అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇందులో ఉండే ఇంటర్నల్ థింగ్స్ ఏంటో మనం చూడాలి. నువ్వు శక్తివంతుడు కదా, నీ శక్తిని ఉపయోగించేసి ఆకలి తీర్చుకో అని చెప్తున్నాడు. కానీ అక్కడ ఆయన ఉపవాసం ఉండటంలో ఉద్దేశం ఏంటి? దేవుని యొక్క శక్తి మీద ఆయన ఆధారపడుతున్నాడు. దేవుడు అనుగ్రహించే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన ఆకలిని జయించి తన యొక్క ఈ ఇహలోక జీవితాన్ని శక్తివంతముగా చేసుకోవాలనేది ఆయన ఉద్దేశం. కానీ అపవాది ఏం చేస్తున్నాడు? నీ శక్తిని అంతా ఉపయోగించి ఆహారాన్ని తయారు చేసుకో అంటే, మనల్ని చాలాసార్లు అపవాది మన జీవితం ఉండవలసిన రీతిలో ఉంచకుండా వేరే విధంగా మార్చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ మెస్సయ్య ఏం చెప్తున్నాడు? నేను దేవుడు కుమారుడు అయితే ఈ రాళ్లను మార్చుకో అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు? రొట్టె వలన కాదు. మనుష్యుడు ఏమంటున్నాడు ఆయన? ఇట్ ఈజ్ రిటర్న్. ఎక్కడ? ఇప్పుడు మనం చదువుకున్నది ద్వితీయోపదేశకాండలో రాసి ఉన్నది. మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ బట్ బై ఎవ్రీ వర్డ్ that proceeded out of the mouth of God. కాబట్టి దేవుని నోటి మాట మనకు ఆహారముగా ఉన్నది. నిజమేనా నిజమేనా అని డౌట్ వస్తుంది చాలా. దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో ఆయన పలికాడు, ఇలాగు కలుగును గాక అని పలికాడు. పలికినప్పుడు భూమి కలిగింది, వృక్షాలు జంతువులు అన్ని కలిగినాయి. అన్ని కలిగినప్పుడు దేవుని మాట ద్వారా ఆహారం కలగదా? కాబట్టి మనము దేవుని మాటని మనము చాలా తక్కువగా అంచనా వేస్తాం. ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క నోటి మాట ఎంత శక్తివంతమైందో మనం గమనించకుండా తక్కువగా అంచనా వేస్తాం. ఇది మనలో ఉండే బలహీనత. అది అక్కడ మెస్సయ్య మనకి తెలియచేస్తున్నాడు. ఓకే, ఇర్మియా 23వ అధ్యాయంలో చూద్దాం ఏముందో. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయంలో ఏముందో కొంచెం చూద్దాం. ఆ అధ్యాయంలో చాలా విషయాలు మనకు ఉంటాయి. ఇర్మియా 23లో ఆ అధ్యాయం అంతా మనం చూస్తే ఆయన గొర్రెల్ని చెదరగొట్టే కాపర్లకు శ్రమ. అంటే కాపర్లు అంటే ఎవరు ఇక్కడ? హూ ఆర్ ద షెపర్డ్స్? కాపరులు అంటే ఎవరు? యాజకులు, పాస్టర్స్. ఇప్పుడు కాపర్లు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడు ఏమని చేస్తున్నాడు? ఈ యొక్క కాపరుల్ని, ఈ యొక్క యాజకుల్ని లేదా పాస్టర్ని శపిస్తాను అంటున్నాడు. చూడండి, మనం గమనిస్తే 23వ అధ్యాయము 25 నుంచి 28 వరకు చూద్దాం. 25 నుంచి 28 వరకు. ఇర్మియా 23, 25 నుంచి 28 వరకు. కలకంటిని అని చెప్పుచు నా నామం అబద్ధమును ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను వినియున్నాను. ఇక ఎప్పటి వరకు ఇలాగున జరుగుచుండును? తమ హృదయ కాఠిన్యమును బట్టి అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు దీనిని ఆలోచింపరా? బయలును పూజింపవలనని తమ పితరులు నా నామమును మరిచినట్లు వీరందరూ తమ పొరుగు వారితో చెప్పు కలల చేత నా జనులు నా నామమును మరచినట్లు చేయవలనని యోచించుచున్నారా? కలకరిన ప్రవక్త ఆ కలను చెప్పవలను. ఆ వాక్కు ఎవరికుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలను. ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ ప్రవక్తల గురించి అంటే ఇవాళ యాజకులు, వాళ్ళ పాస్టర్స్ గురించి చెప్తున్నాడు. పాస్టర్ల యొక్క అంటే యాజకుల యొక్క అవివేకమైన కార్యాలు, వాళ్ళు చేసే అపవిత్రమైన కార్యాలు అవి సొదొమ వాసులు చేసినట్టుగా ఉన్నది అని చెప్తున్నాడు. అట్లాగే ప్రవక్తల యొక్క అపవిత్రత
దేశమంతా వ్యాపించింది అని చెప్తున్నాడు. కాబట్టి ప్రవక్తలు ఏం చేస్తున్నాయ్యా అంటే కళలు కంటున్నారంట, దర్శనాల గురించి చెప్తున్నారు. నేను దర్శనం వచ్చింది నాకు అని అబద్ధాలు చెప్తున్నారంట. నేటి యాజకులు కూడా, నేటి బోధకులు కూడా అలాగే ఉన్నారు. ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళ ప్రవచనాలను చెప్పేస్తున్నారు. నేను ప్రవచనం చెప్తున్నాను, ఇదిగో నేను ఈ విధంగా చెప్తున్నా, ఇదిగో నేను ఆ విధంగా చెప్తా అని దేవుని వాక్యాన్ని వక్రీకరించి సొంత బోధలు, స్వకీయ బోధలు చేస్తున్నారు. అదే విషయాన్ని ఇక్కడ ఇర్మియా గ్రంథంలో అబద్ధములు ప్రకటిస్తున్నారు అని చెప్తున్నాడు. కాబట్టి ఆ హృదయ కాపట్యమును బట్టి ఈ యొక్క బోధకులు వారి హృదయములో ఉండే ఆ యొక్క మోసాన్ని బట్టి, హృదయములో ఉండే మోసాన్ని బట్టి వాళ్ళు ఈ మాటలు చెప్తున్నారు అనే విషయాన్ని ఆయన చెప్తున్నాడు. 26వ వచనంలో ఏముందో చూస్తున్నా ఇక్కడ. హౌ లాంగ్ షల్ దిస్ బి ఇన్ ద హార్ట్ ఆఫ్ ద ప్రాఫిట్స్ దట్ prophecies lies. They are prophets of deceit of their own heart. చాలా స్పష్టంగా ఉన్నది ఇక్కడ. హృదయంలో మోసాన్ని నింపుకుని ఉంటారు, అబద్ధాన్ని దాచుకుని బోధిస్తూ ఉంటారు. ఇప్పుడు మన బోధకులు కూడా చాలా మంది అలాగే ఉన్నారు. బైబిల్లో ఉండే మాట ఒకటి, వాడు బోధించేది ఒకటి. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అని చెప్తున్నారు. ఆయన నేను కొట్టేయటానికి రాలేదురా బాబు అని ఆయన చెప్తా ఉంటే కొట్టివేయబడిందని వీళ్ళు బోధిస్తున్నారు. అలాగా అనేక అంశాల్లో ఆ వాక్యానికి విరుద్ధమైన బోధనలు మనం చూస్తున్నాము ఈ రోజున. కాబట్టి బయలుని పూజించాలని కొంతమంది ప్రేరేపిస్తున్నారు. 28వ వచనం ఏం చెప్తుందంటే, కళ కనిన ప్రవక్త ఆ కళను చెప్పవలెను. చూడండి ఇక్కడ ఎంత స్పష్టంగా ఉందో. 28వ వచనం ఏం చెప్తుందో చూద్దాం. 28వ వచనం, ద ప్రాఫిట్ దట్ హ్యాత్ ఎ డ్రీమ్, ఒక కళ వచ్చింది, ఆయనకు దర్శనం వచ్చింది. లెట్ హిమ్ టెల్ ఎ డ్రీమ్, అండ్ హీ దట్ హ్యాత్ మై వర్డ్, లెట్ హిమ్ స్పీక్ మై వర్డ్ ఫెయిత్ఫుల్లీ. నా యొక్క ఆత్మ, నా యొక్క వాక్యాన్ని కలిగి ఉన్న వాళ్ళు నిజాయితీగా చెప్పాలి, అబద్ధాలు చెప్పకూడదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. దానియేలు అక్కడ ఉన్నది చెప్పాడు, మిగతా అక్కడ ఉన్న ప్రవక్తలందరూ ఏదేదో చెప్పుకొచ్చారు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించే వాళ్ళు ఉన్నదన్నట్టు మాట్లాడతారు, లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్లుగా కల్పించి మాట్లాడరు. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం. వాట్ ఈస్ ద చాఫ్ టు ద వీట్ అంటే మనకి అక్కడ గోధుమ గురించి చెప్తున్నాడు. అంటే పొట్టు, గోధుమ గింజలు అట్లా మనం పోస్తా ఉంటే గింజలు ఇక్కడ రాలుతాయి, పొట్టు ఎగిరిపోతాయి. అట్లాగే వరి ధాన్యాన్ని దంచి మరపట్టించినప్పుడు గింజలు అట్లా పోస్తే గింజలు ఇక్కడ రాలుతాయి, ఊక కొట్టుకెళ్ళిపోతాయి. కాబట్టి ఈ యొక్క అబద్ధాలు చెప్పే వాళ్ళందరూ ఆ ఊకలాగా, పొట్టులాగా కొట్టుకుని పోతారు అని వాక్యము చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ దేవుని మాట ఏం చేస్తుంది మనకి అంటే అది నిలకడగా ఉంటుంది. ఇక్కడ 28వ వచనం మనకి తెలియజేసేది ఏంటంటే, నా వాక్కు ఎవరికుండునో, ఎవరి దగ్గర దేవుని వాక్యం ఉంటుందో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను. ఇది మనం గమనించాల్సింది. He that hath my word, speak my word faithfully, అంటే ట్రూలీ, ఉన్నదన్నట్టుగా మాట్లాడతాడు, సత్యం పలుకుతాడు. మరి ఈ రోజున దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళు దాన్ని ఉన్నదన్నట్టుగా బోధిస్తున్నారా లేదా అనేది బాగా గమనించాల్సిన అంశం. ఇక్కడ దేవుని వాక్యం ఎటువంటిదో మనం కొన్ని వచనాల్లో చూద్దాం. చూడండి, కీర్తన 119
105వ వచనం. కీర్తన 119 105వ వచనం చూద్దాం. 109 105 119 సారీ 119 కీర్తన 119 105. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. Thy word is a lamp unto my feet. అంటే మనకి సిటీల్లో ఇవన్నీ లైట్లు ఉంటాయి. ఇదే మనం బయటికి వెళ్ళిపోతే అడవుల్లోకి వెళ్తే మనకి ఈ లైట్లు ఉండవు. ఏదన్నా టార్చ్ లైట్ ఏదైనా దీపం ఉండాలి. అంటే ఆ లైట్ అలా ముందుకు వేస్తే చీకట్లో మనం నడుస్తాం. అలాగే ఈ చీకటిగా ఉన్న లోకంలో దేవుని వాక్యం మనకి ఒక దీపం వంటిది అనే విషయం చూస్తాం. ఇంతకుముందు అక్కడేం చూసాము? దేవుని వాక్యము సత్యమైనది అని చూసాం అక్కడ ఇర్మియా గ్రంథంలో. ఇక్కడ ఏం చూస్తున్నాము? దేవుని వాక్యము దీపం వంటిది. తర్వాత ఏమంటున్నాడు? ఏ లైట్ అంటూ మై పాత్. అంటే మనం ఏ దారిలో వెళ్ళాలి అనేది ఆ వాక్యం మనకు చూపిస్తుంది. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఎలాంటి జీవితము జీవించాలి, ఎలా మనము మన ప్రవర్తన ఉండాలి అనే విషయాల్ని దేవుని వాక్యము మనకి తెలియజేస్తుంది. కానీ మనం ఏం చేస్తాము? స్వకీయ దురాశల చేత, మనము సొంత ఆశల చేత, సొంత జ్ఞానంతో జీవించాలని చూస్తాము. కాబట్టి వాక్యము దీపములాగా మన జీవితానికి మార్గదర్శకంగా ఉంటుంది. అలాగే మరి యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22-23 చూద్దాం. యాకోబు 1వ అధ్యాయము 22-23. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు వారునై ఉండుడి. ఎవడైనాను వాక్యమును వినివాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొని మనిషిని పోలి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ వాక్యము ఎటువంటిదని ఇక్కడ రాయబడిందండి? 22-23లో ఏమని రాయబడింది? మీరు వాక్యానుసారము, ఇఫ్ యు ఆర్ ద డూయర్స్ ఆఫ్ ద వర్డ్, అండ్ వినేవారు మాత్రం కాకుండా దాన్ని అనుసరించి చేసేవారిగా ఉండాలి అని చెప్తున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? ఆ యొక్క వాక్యము, he is like unto a man beholding his natural face in a glass. అంటే ఆ అద్దములో ముఖం చూసుకుంటే ఏ విధంగా మనకి స్పష్టత, మనం ఎలా ఉన్నాము అని కనపడుతుంది. అలాగే వాక్యం ఏం చెప్తుందంటే మనకి మన నడవడిక ఎలా ఉందో, అంటే మనము వాక్య ప్రకారం జీవిస్తే మనం ఎలా ఉంటాము, ఒకవేళ వాక్య ప్రకారం జీవించకపోతే ఎలా ఉంటామనే విషయము వాక్యం మనకి తెలియజేస్తుంది. వాక్యము మనకి ప్రతిబింబిస్తుంది. నీ జీవితము వాక్యానుసారముగా ఉన్నది అని కనపడుతుంది. అద్దంలాగా, అద్దంలో ముఖం బాగుందా బాగాలేదా అనే విషయము ఎలా తెలుస్తుందో వాక్యం మన జీవితాన్ని చూపిస్తుంది, అద్దంలాగా చూపిస్తుంది. లూకా సువార్త 8వ అధ్యాయము 11వ వచనంలో ఏముందో చూద్దాం. లూకా 8:11లో చూద్దాం. లూకా సువార్త 8:11లో వాక్యము ఏ విధంగా వర్ణించబడిందో అక్కడ చూద్దాం. 8:11 లూకా 8:11. లూకా 8:11. ఈ ఉపమాన భావము ఏమనగా విత్తనము దేవుని వాక్యం. ఇక్కడ ఒక ఉపమానం చెప్పాడు ఆయన. ఉపమానం ఏంటది? అక్కడ
ఆ విత్తనాలను విత్తాడు. ఇచ్చినప్పుడు కొన్ని పక్కబడి, కొన్ని రాతి నేల బండి, కొన్ని ముండ్ల పొదల్లో బండి, కొన్ని మంచి నేలలో బండి, 4 చోట్ల బండి. కాబట్టి ఇక్కడ విత్తనం గురించి ఆయన ఉపమానం చెప్పాడు, సీడ్. కాబట్టి ఇక్కడ ఈ విత్తనం దేన్ని సూచిస్తుంది అంటే వాక్యాన్ని సూచిస్తుంది. కాబట్టి దేవుని వాక్యము విత్తనములాగా ఉంటుంది. అంటే అది మన జీవితాన్ని ఫలింపజేసే విధంగా ఉందా, లేదా మరి రాతి నేలలో ముండ్ల పొదల్లో ఉన్నట్టుగా ఉందా అనే విషయాన్ని మనకి తెలియజేస్తుంది. వాక్యం విత్తనంలాగా ఉంటుందని ఇంకొక చోట చూస్తున్నాం. ఇంకొక చోట మరి వాక్యం గురించి ఏ విధంగా ఉందో 1 పేతురు 1:23 చూస్తాం. 1 పేతురు 1:23 వాక్యాన్ని ఏ విధంగా వర్ణించారో చూద్దాం. 1 పేతురు 1:23. కాబట్టి ఇక్కడ కూడా విత్తనము, బీజము అంటే విత్తనం లాగా వర్ణించబడింది. అదేవిధంగా గలతీయులకు రాసిన పత్రిక 5:22-23 కూడా వాక్యం గురించి మనం చూస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-23. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాక్షిత్వము, వాటికి విరోధమైన నియమం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యము సరిగా విత్తబడితే ఆ ఫలాలు ఈ విధంగా ఉంటాయి. మన హృదయంలో దేవుని వాక్యము బాగా విత్తబడితే ఆ ఫలాలు ఈ విధంగా ఉంటాయని ఇక్కడ మనము చూస్తున్నాము. తర్వాత కీర్తనకారుడు ఏం చెప్పాడు దీని గురించి? 1వ అధ్యాయము, కీర్తన 1వ అధ్యాయము 2-3 వచనాల్లో ఏముందో చూద్దాం. కీర్తన 1వ అధ్యాయము 2-3 వచనాల్లో చూద్దాం. యెహోవా ధర్మశాస్త్రములను ఆనందించి దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో యోరాను నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టువలె నుండును. కాబట్టి ఈ విత్తనము, వాక్యం అనే విత్తనము ఆ యొక్క నది నీటి ప్రక్కన, అంటే ఆ నీరు అనబడే దేవుని యొక్క అనుదినము మనకి ఆ పరిశుద్ధాత్మ శక్తి అందజేయబడితే నీటి కాలంలాగా అప్పుడేమవుద్ది, ఫలాలను ఇస్తుంది. ఆ విత్తనము ఫలం, మంచి ఫలాలను ఇస్తుంది. కాబట్టి ఇక్కడ వాక్యము విత్తనం వంటిది. ఆ విత్తనము మంచి నీరు, అంటే అనుదినము పోషించబడితే, దేవుని ఆత్మచేత పోషించబడితే అనేక ఆత్మల్ని రక్షిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ చూస్తాం. తర్వాత 119వ కీర్తన 103వ వచనంలో ఉన్న విషయాలు చూద్దాం. 119వ కీర్తన 103వ వచనం. వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీరుగా ఉన్నది. ఇక్కడ వాక్యము తేనెలాగా వర్ణించబడింది. తేనె అంటే తేనె అనేది రుచికరమైనది, ఆరోగ్యవంతమైనది, ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యము మన జీవితానికి మెడిసిన్ వంటిది, మందు వంటిది. అది మధురమైనది, అది రుచికరమైనదిగా వర్ణించబడింది, రుచికరమైనది. తర్వాత కీర్తన 19:10 చూడండి. కీర్తన 19:10. 19:10 ఏముంది? అది బంగారు కంటే విస్తారమైన 19:10. తేనె కంటేను, జుట్టు తేనె దారుల కంటేను మధురమైనది.
కాబట్టి దేవుని వాక్యము తేనె కంటే మధురమైంది. అంటే మనము ఆ ఆ వాక్యాన్ని మనము దాన్ని అనుసరిస్తే తేనె ఏ విధంగా మన జీవితానికి మేలు చేస్తుందో అంతకంటే ఇంకా ఎక్కువ మేలు చేస్తుంది అనే విషయాల్ని గమనిస్తాం. ఇర్మియా 15:16 ఇర్మియా గ్రంథము 15:16 చూద్దాం. ఇర్మియా 15:16. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించుతిని. సైన్యములకు అధిపతి ఒక యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. కాబట్టి మనము దేవుని మాటలు తేనె వంటివి అని చెప్తున్నాము. భక్తుడు ఏమంటున్నాడు ఇక్కడ? నేను భుజించి తిని అంటున్నాడు, వాటిని భుజించి తిని అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనము దేవుని మాటలు మనకి ఆహారంతో సమానము అనే విషయాన్ని ఇక్కడ ఇర్మియా గారు మనకి తెలియజేస్తున్నాడు. తర్వాత 1 పేతురు 2వ అధ్యాయము 2వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. 1 పేతురు 2:2. ప్రభు దయాళుని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యము దేంతో పోల్చబడిందండి? పాలతో పోల్చబడింది. 2 పేతురు 2:2. As newborn babes desire the sincere milk of the word that ye may grow thereby. కాబట్టి పాల వంటిది దేవుని వాక్యం. చిన్నపిల్లలకి పాలు ఎంతో శ్రేష్టమైనవి, తల్లి పాలు. ఆ పాల ద్వారా వాళ్ళు బాగా ఎదుగుతారు. కాబట్టి పాలు ఏ విధంగా చిన్నపిల్లలకి అంటే వాళ్ళకి తల్లిపాలు ఇవ్వచ్చు, కొన్నిసార్లు వేరే పాలు కూడా ఇస్తారు. కానీ పాలు పిల్లలు ఎదగటానికి ఏ విధంగా ఉపయోగపడతాయో విశ్వాస జీవితంలో దేవుని వాక్యము మన జీవితము, విశ్వాస జీవితము ఎదగటానికి, అభివృద్ధి పొందటానికి ఉపయోగపడుతుంది. యెహెజ్కేలు 3వ అధ్యాయము 1 3 వచనాలు చూద్దాం. మరియు ఆయన నాతో ఇలా సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించు. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయండి. నేను నోరు తెరవగా ఆయన ఈ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చిన ఈ గ్రంథమును ఆహారంగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించుకుని అది నా నోటికి తేనె వలె మధురంగా ఉండేది. కాబట్టి ఇక్కడ ఆ దేవుని వాక్యాన్ని భక్తుడు తిన్నట్లుగా, భుజించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యము ఎంతో ఎంతో రుచికరమైనది అనే విషయాన్ని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. కాబట్టి దాన్ని మనము అనుదినము దాన్ని గ్రహించాలి, దాన్ని ధ్యానించాలి అనే విషయం చూస్తున్నాం. ప్రకటన 10వ అధ్యాయము 9-10 వచనాలు. ప్రకటన 10:9-10 వచనాలు చూద్దాం. 10వ అధ్యాయము 9-10 వచనాలు. నేను ఆ దూత యొద్దకు వెళ్లి చిన్న పుస్తకం నాకేమని అడగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపునకు చేదగను, కానీ నీ నోటికి తేనె వలె మధురంగా ఉండదని నాతో చెప్పాను. కాబట్టి ఇక్కడ నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకుని దాన్ని తినివేసి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉన్నది. కాబట్టి దేవుని వాక్యాన్ని తిన్నట్టుగా అక్కడ యెహెజ్కేలు గ్రంథంలో చూస్తున్నాము, ప్రకటన గ్రంథంలో చూస్తున్నాము. కాబట్టి దేవుని వాక్యము నువ్వు తింటే అది తేనె కంటే మధురముగా ఉంటుంది అని వాక్యంలో చూస్తాం. అంటే దాని అర్థం ఏంటి? దేవుని వాక్యాన్ని మనం ఎంతగా మనము
మన లోపలికి వెళితే, మన హృదయంలోనికి వెళితే దాని యొక్క ఫలాలు అంత అద్భుతంగా ఉంటాయి, అంత మధురముగా ఉంటాయి అనే విషయాన్ని వాక్యము తెలియజేస్తుంది. 1 యోహాను 2:14 ఏముందో చూద్దాం. 1 యోహాను 2:14. మొదటి యోహాను 2:14. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. మొదటి యోహాను 2:14. 2:14 చదివినా? అదే చూస్తాను. చిన్నపిల్లలారా, తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది. దేవుని వాక్యం మనలో నిలిస్తే మనం ఏం చేస్తామంట? దుష్టుని జయిస్తాం. దేవుని వాక్యము మనలో ఉంటే మనం దుష్టుని జయిస్తాము. ఇది ఇక్కడ మనం గ్రహించాల్సింది. దేవుని వాక్యము మనలో ఫలిస్తే, మనలో బాగా ఎదిగితే, ఇక్కడ బికాస్ ye are strong and the word of God abideth in you and ye have overcome the wicked one. కాబట్టి మనం దుష్టుని జయించాలి అంటే వాక్యాన్ని, అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం చదివిన అంశాలన్నింటిలో భుజించాలి, దేవుని వాక్యాన్ని భుజించాలి అని ఉంది. ఆ విధంగా మనం భుజించడం ద్వారా బాగా బలాన్ని పొంది దుష్టుణ్ణి జయించాలి. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఎంత బాగా మన హృదయంలో అది ఫలిస్తే దుష్టుణ్ణి జయించే శక్తి మనకి వస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. 119వ కీర్తన 11వ వచనం చూడండి. 119వ కీర్తన 11వ వచనం. నూట 11. ఎదుట నేను పాపం చేస్తున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుతున్నాను. కాబట్టి ఇక్కడ తినటము, వాక్యాన్ని తినటము అంటే అర్థం ఏంటి? ఇక్కడ మన హృదయంలో దేవుని వాక్యాన్ని స్థిరముగా ఉంచుకోవాలి. కాబట్టి భుజించటం అన్నా, ధ్యానించటం అన్నా, చదవటం అన్నా, ఇవన్నిటి ద్వారా మనము దేవుని వాక్యాన్ని మన హృదయంలో స్థిరముగా ఉంచుకోవాలి అనే విషయాన్ని చూస్తున్నాం. యోబు 23:12. యోబు గ్రంథము 23:12 చూద్దాం. యోబు 23:12. ఆయన పెదవుల ఆజ్ఞను తిరగలేదు. చదవనా? ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచుతుని. ఇక్కడ దేవుని మాటలకు నేను ఎంతగానో విలువిస్తున్నానని యోబు గారు అక్కడ సాక్ష్యం చెప్తున్నాడు. అట్లాగే ద్వితీయోపదేశకాండం 32:2 ఏముందో కూడా చూద్దాం. ద్వితీయోపదేశకాండం 32:2. ద్వితీయోపదేశకాండము 32:2 జ్యోట్రానమే 32:2. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును.
కాబట్టి దేవుని యొక్క ఇక్కడ మై డాక్ట్రిన్ అన్నాడు, అంటే నా యొక్క మాటలు. ఆ పైన కనుక చూస్తే గివ్ ఇయర్ ఓ హెవెన్స్ అండ్ ఐ విల్ స్పీక్ అండ్ హియర్ ఓ ఎర్త్ ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్, నా మాటలు వినండి అని దేవుడు చెప్తున్నాడు. మై డాక్ట్రిన్ షల్ డ్రాప్ యాజ్ ద రెయిన్, నా యొక్క ఉపదేశము మరి ఆ వృక్షాలకి ఆ మొక్కలకి నీరు వలె ఉంటుంది, అంటే పోషిస్తుంది. మొక్కల్ని పోషించినట్లుగా మనల్ని దేవుని వాక్యము పోషిస్తుంది అనే విషయాన్ని మనము గమనించాలి. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, వచ్చే వారం మనం నేర్చుకుందాము. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. అంటే వాళ్ళు